ఈ ఫీలింగ్ మనందరికీ అనుభవం. మనం ఎంతో కష్టపడి వీడియో చేస్తాం, కానీ వ్యూస్ రాకపోతే ఏదో చిన్న డిసప్పాయింటింగ్గా ఉంటుంది. దానికోసమే ఈ వీడియో. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది చాలా మంత్స్ నుండి వీడియోస్ చేస్తుంటాం, కానీ 20 లేదా 30 లేదా 100 ఆ వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు. డిసప్పాయింట్ అయిపోతున్నాం అని అంటున్నారు. నాకు అర్థమైంది ఆ ఫీలింగ్, ఎందుకంటే నాకు కూడా అలాగే వస్తున్నాయి. చాలా బాధగా ఉంటుంది అలా వస్తే. అది మన తప్పు కాదు. సో ఎప్పుడైనా కొంచెం మిస్టేక్స్ జరుగుతుంటాయి. అందుకే ఈ వీడియో నేను కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నా. టిప్స్ని మీరు కూడా ఫాలో అయ్యి అందరం కలిపి సక్సెస్ అవుదాం. సో ఈ వీడియో చివరిదాకా చూడండి. నేను చేసే చిన్న మిస్టేక్ అదేంటో మీకు వీడియో లాస్ట్లో చెప్తా. ఆ చిన్న మిస్టేక్ వల్ల నేను కొన్ని నాకు ఇప్పటివరకు వ్యూస్ అయితే రావట్లేదు కొన్ని వాటికి అయితే. ఆ మిస్టేక్ మీరు కూడా చేయకుండా ఉంటే అందరం కలిపి ఎదుగుదాం. ఇదే నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోతో. సో అందరూ చెప్పేది కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, కుకింగ్ ఛానల్ ఉంది అనుకుందాం. అందరూ బిర్యానీ ఎలా చేయాలో చెప్తుంటారు, కానీ మీరు నా లైఫ్లో ఫస్ట్ టైం బిర్యానీ చేసినప్పుడు ఏం జరిగింది, అది నా ఫ్యామిలీకి నచ్చిందా అని మీకు జరిగిన ఒక చిన్న స్టోరీని యాడ్ చేయండి. ఈ పర్సనల్ టచ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది టిప్ నెంబర్ 1. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి, బాగా గుర్తుపెట్టుకోండి, థంబ్నెయిల్ గేమ్ చేంజర్. ఎప్పుడు కూడా థంబ్నెయిల్ని లైట్ తీసుకోకండి. మీరు ఎంత బాగా వీడియో చేసినా థంబ్నెయిల్ అట్రాక్ట్ చేయకపోతే ఎవ్వరూ క్లిక్ చెయ్యరు. ఏ 20 వ్యూసో 30 వ్యూసో వస్తాయంటే రీజన్ మీ థంబ్నెయిల్ అండ్ టైటిల్లో ఉండొచ్చు. ఇప్పుడు నేను పెట్టిన టైటిలే అనుకున్నాం, చాలా సింపుల్గా క్యాచీగా ఉండాలి. 20 వ్యూస్ చాలు, ఇప్పుడు 2 lakhs వ్యూస్ వస్తాయి. సీక్రెట్ ఇది. ఇలాంటి టైటిల్స్ యూజ్ చేయండి. థంబ్నెయిల్ బ్రైట్ కలర్స్, క్లియర్ ఇమేజ్ అండ్ కొంచెం టెక్స్ట్ ఉండాలి. క్లిక్ బైట్ అని అనుకోకండి, కానీ క్యూరియాసిటీని జనరేట్ చేయాలి. టిప్ నెంబర్ 3 వచ్చేసి, కొంచెం నువ్వు డిఫరెంట్గా ఉండాలి. అంటే అందరూ చేసేదే చేయకండి. ఎగ్జాంపుల్, హౌ టు మేక్ ఏ యూట్యూబ్ ఛానల్ అనుకుందాం. అందరూ గో టు యూట్యూబ్, క్లిక్ ఆన్ క్రియేట్ అని చెప్తారు. మీరు అదే టాపిక్ని కొంచెం యూనిక్గా చెప్పాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు 10 days పట్టింది. సో నా మిస్టేక్ నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన 3 lessons ఇలా చెప్పండి. అంటే నేను మాడ్యులేషన్ చెప్పట్లేదు, జస్ట్ ఈ టైప్లో మీరు లైన్స్ చెప్పండి అని చెప్తున్నాను. సో చూడండి, 20 వ్యూస్ అంటే 20 వ్యూస్ అంటే అది మీ ఫెయిల్యూర్ కాదు. 20 వ్యూస్ అంటే 20 మంది మనల్ని నమ్మి చూస్తున్నారు ఆ వీడియో అని అర్థం చేసుకోండి. వాళ్ళు ఈ వీడియోని చూసి నెక్స్ట్ వీడియోని కూడా చూడాలి అనుకోవాలి. అది మీకు కావాల్సిన పవర్. నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. ఆ మిస్టేక్ ఏంటంటే డోంట్ క్విట్. చాలా మందిలో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. వాళ్ళు కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయరు. ఒక వీడియో చేస్తారు, వ్యూస్ రావు, డిసప్పాయింట్ అయ్యి ఆ నెక్స్ట్ మంత్ ఇంకో వీడియో చేస్తారు. అలా కాదు, ఎవ్రీ వీక్ 1-2 వీడియోస్ అయితే పెట్టండి. వ్యూస్ రాకపోయినా కంటిన్యూ చేయండి. డోంట్ గివ్ అప్. ఎందుకంటే కొన్ని వీడియోస్ ఎలా అంటే, ఒకవేళ మీ వీడియో బ్లర్గా ఉన్నా లేకపోతే అక్కడక్కడ సరిగ్గా రాకపోయినా కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతాయి. ఎందుకంటే జనాలు ఒరిజినాలిటీని కోరుకుంటారు, రియాలిటీని. ఫేక్ కాకుండా రియాలిటీని కోరుకుంటారు. నేను అబ్జర్వ్ చేసింది అదే. అవి బ్లర్డ్గా ఉన్నా కానీ ఆ వీడియో చాలామంది చూస్తారు. కొన్ని మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆడియన్స్కి పర్ఫెక్ట్ వీడియోస్ కంటే రియల్ వీడియోస్ చాలా ఇష్టపడతారు. నువ్వెంత పర్ఫెక్ట్గా చేసావన్నది కాదు, రియల్గా న్యాచురల్గా ఉండాలి. సో అలా ట్రై చేయండి. నేను చెప్పే చిన్న సజెషన్ అది. ఇంకా ఆగిపోకండి, ముందుకు నడవండి. కీప్ క్రియేటింగ్, కీప్ షేరింగ్. మీకు కూడా వ్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దయచేసి ఎంతో కొంత ఇది మీకు ఉపయోగపడే ఉంటుంది ఈ వీడియో. అట్లీస్ట్ ఈ వీడియోని చూసి ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.